నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు. అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్స్ IVF ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కర్ణను వారు సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావడం జరిగింది. స్కానింగ్ లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్ ప్రదీప్తి ఇది కొంత ప్రమాదమని వారిని హెచ్చరించారు. అయినా పర్వాలేదు అని చెప్పడంతో చివరకు 8వ నెలకే నొప్పులు రావడంతో ఆపరేషన్ ద్వారా పిల్లలను బయటకు తీశారు. పుట్టిన ముగ్గురు పిల్లలు, తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరగా అమ్మాయి పుట్టింది. పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలించారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలకు ఒక తల్లి జన్మనిచ్చి ముగ్గురు పిల్లలు పుట్టినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారికి మేము భయం వేసి అడిగితే పర్లేదమ్మ, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మేము మీద పెట్టమని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి. ముగ్గురు పుట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. లైట్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లైట్ వేసి మొత్తం లైట్ వేసి చూడు. మధ్యలో అయితే బాగుంటుంది. కన్వీనియన్స్ గురించి టైట్ చేసుకుంటాం. ఇది కూడా అంటే చేస్తాం. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించినాయి అనమాట స్కాన్. సో వాళ్ళకి
3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే, లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలు కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు, ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయికి.